దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. చాలామంది మనుషులు వారి జ్ఞానం ద్వారా, తెలివి ద్వారా, హార్డ్ వర్క్ ద్వారా, పంక్చువాలిటీ ద్వారా, రెగ్యులారిటీ, రెస్పాన్సిబిలిటీ ద్వారా కొంత ధనాన్ని కానీ, కొంత హోదాని కానీ, కొంత ఆస్తిని సంపాదించుకొని ఆశీర్వదించబడుతూ ఉంటారు. మంచిది, అది అవసరం కూడా. అయితే అది వారి తర్వాత జనరేషన్లో అది ఉండొచ్చు, పోవచ్చు, తర్వాత వారి పిల్లలు పోగొట్టవచ్చు, చెప్పలేము. అయితే దేవుని ద్వారా దీవించబడితే, దేవుని ఆశీర్వాదం మనకు కలిగితే మనకి ఉంటుంది, మన బిడ్డలకు ఉంటుంది, బిడ్డల తరాలు ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా కూడా ఆశీర్వదించబడతాం. పరలోక రాజ్యంలో కూడా మనము గొప్ప స్థానంలో ఉంటామని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇట్టి ఆశీర్వాదాన్ని గ్రహించినటువంటి ఒక భక్తుడు ఏమంటున్నాడంటే, చూద్దాము లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనము చివర్లైన మనము చూసినట్లయితే, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అని దేవునితో మాట్లాడుతున్నారు. దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. అయ్యా, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అంటున్నాడండి. దావీదు భక్తుడు ఆ ప్రార్థన దేవునికి చేస్తున్నాడు. ఆ ఆశీర్వాదం అతని మట్టికే కాకుండా అతను బిడ్డల తరాలు నిత్యము ఆ కుటుంబం ఆశీర్వదించబడాలని దేవుని వేడుకుంటున్నాడు. ప్రియులారా, ఓ ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు సంపాదిస్తున్నటువంటి డబ్బులు కానీ, నువ్వు కూడబెడుతున్నటువంటి ఆస్తి కానీ, నీకు కలిగినటువంటి గొప్ప హోదా, స్థితి, స్థానము కానీ నీతోనే అంతరించిపోకూడదు. నీ బిడ్డ తరాలు, నీ కుటుంబం అంతయు ఆశీర్వదించబడాలి. నీ వంశం అంతయు ఆశీర్వదించబడాలి. నీ వంశం అంతయు ఆశీర్వదించబడాలి అంటే, నీ కుటుంబంకు అది నిత్యము ఆ ఆశీర్వాదం ఉండాలంటే దేవుని ద్వారా దీవించబడాలి, దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి. దేవుని ద్వారానే మనము ఇట్టి ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. కానీ మన కష్టం వలన, మన జ్ఞానం వలన జరగదండి. ఒకవేళ వచ్చినా అది భూమి మీద వరకే పరిమితం అవుతుంది. చనిపోతే విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. దేవుని ద్వారా దీవించబడితే, దేవుని ద్వారా ఆశీర్వదించబడితే ఈ భూలోకంలోనూ ఆశీర్వాదాన్ని పొందుకుంటాము. చనిపోయిన తర్వాత పరలోకంలో కూడా యుగయుగాలు దేవునితో ఆ బంగారపు వీధులలో, వజ్ర వైఢూర్యాలతో కలిగినటువంటి గృహములలో మనం నివసిస్తాం. ఇట్టి ఆశీర్వాదం మనం పొందుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఈ దావీదు భక్తుడైతే, నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అని ప్రార్థిస్తున్నాడండి. మనము కూడా ఈ ప్రార్థన చేయాలి. అయ్యా, నీ ఆశీర్వాదము నుండి మా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక, అటు కృప దయచేయి నాయన అని మనం ప్రార్థించినప్పుడు ఆకాశమందున దేవుడు ఆమేన్ అంటాడు. మన కుటుంబము ఆశీర్వదించబడుతుంది, దీవించబడి అనేకులకు ప్రయోజనకరమైన వారిగా మనం మార్చబడతాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.